తున్నామా? అదే కదా, అందరం వస్తున్నామని కదా పెళ్లిళ్ళ పేరకి చెప్పింది. రండి. దివ్య గారు ఎలా ఉన్నాను? హీరోలో ఉన్నారు హర్ష డాడీ. అవునా, థ్యాంక్స్ బంగారం. అమ్మ దివ్య, హారతి తీసుకోండమ్మా. హర్ష, అత్తయ్య బయలుదేరదామా? ఇప్పుడే పూజ అయిపోయింది కదమ్మా. అమ్మా, అవతల పెళ్లి చూపు టైం అవుతోంది, త్వరగా రా. నాన్నవాళ్ళు వచ్చేస్తారు. తలదూకోడవేరా, మీరు హాల్లో వెయిట్ చేస్తూ ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాను. సరే పదండి. పదండి. దివ్య, దివ్య, మావయ్య గారు రెడీయా? బయలుదేరదామా? రెడీ తాతయ్య. నువ్వెక్కడికే? ఏ మంగ మనతో రాకూడదా పిన్ని? ఇంట్లో మంగ ఒంటరిగా ఉండడం ఎందుకు అని నేనే రమ్మన్నాను. పిల్లని చంకన పెట్టుకుని సంతకు వెళ్ళినట్టు చిన్న పిల్లని వెంట పట్టుకుని పెళ్లి చూపులకు వెళ్ళాలా? వస్తే తప్పేంటి భువనా? తనకేమైనా స్పెషల్గా టికెట్ కొనాలా, భోజనం పెట్టాలా? మనతో పాటు వస్తుంది, అంతే కదా. ఈ మధ్య నీకు ఏది తప్పనిపించట్లేదు ప్రసాదు. బయలుదేరదాం పదండి. ఒక్క నిమిషం అత్తయ్య. ఏమ్మా, ముహూర్తం ఏమైనా చూడాలా? లేదు పిన్ని, మా అమ్మ వస్తాను. నువ్వెక్కడికక్క? పెళ్లి చూపులకు అత్తయ్య. తనని ఎవరు రమ్మన్నారు? అందరం వెళ్తున్నాం కదా, తనని కూడా తీసుకెళ్దాం. తనకు పర్మిషన్ ఇచ్చింది ఇంట్లో స్వేచ్ఛగా తిరగటానికి, మనతో ఎక్కడ పడితే అక్కడికి బయటికి రావటానికి కాదు. అత్తయ్య గారు వస్తే తప్పేంటి మావయ్య? తనొస్తే తనెవరో చెప్పాల్సి వస్తుంది. వెళ్ళిన చోట ప్రసాద్ పరువు పోతుంది. అది మాకిష్టం లేదు. నేను రాలే బునా, మీరు వెళ్ళండి. ఆగండి అత్తయ్య, మీరు మాతో పాటు వస్తున్నారు. తను రాకూడదని చెప్తున్నాను కదా. మనం వెళ్తున్నది ఈ ఇంటికి కాబోయే రెండో కోడలింటికి మావయ్య. పెళ్ళయ్యాక తను ఈ ఇంటికి వస్తుంది. అప్పుడైనా పెద్దత్తయ్య ఎవరో తనకి తన కుటుంబీకులకి చెప్పాలి కదా. అదేదో ఇప్పుడే చెప్తే సరిపోతుంది కదా. తన గురించి ఎప్పుడు ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. చెప్పాల్సిన పరిస్థితి వస్తే అప్పుడేం చేస్తారు? అప్పుడు మా అమ్మని పని మనిషిని చెప్తారేమో. అలా ఎలా చెప్తారు? ఈ ఇంట్లో పెద్దత్తయ్య గారు స్వేచ్ఛగా తిరగొచ్చు అని మావయ్య గారు చెప్పారు కదా. అంటే ఈ ఇంటి వరకు పెద్దత్తయ్య స్థానాన్ని గుర్తించినట్టే కదా. యు ఆర్ రైట్ అమ్మాయి, బయట వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఇంటికి వచ్చే రెండో కోడలికి మన కుటుంబ సభ్యుల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రసాదు, అవును భువన, తన గురించి వేరేలా తెలియటం కన్నా మనం చెప్పటమే బెటర్. సుమిత్ర మనతో పాటు వస్తుంది, దట్స్ ఇట్. చాలా థ్యాంక్స్ మావయ్య. పదండి, రా. దివ్య గారు, మీరు సూపర్ అండి, సూపర్. ఓ దివ్య మామూలుది కాదు.
మీ పెద్దమ్మకున్న ఒక్కొక్క బంధనాన్ని కట్ చేసుకుంటూ వస్తుంది. అవును మామ్, త్వరగా వీళ్ళ ఆట కట్టించాలి. ఏరా పెళ్లి కొడక, ఫేస్ ఏంట్రా అలా పెట్టావు? కాస్త నవ్వరా, లేదంటే అక్కడ నిన్ను చూసి పెళ్లి కూతురు బెదిరిపోతుంది. సరే పద పోదాం. పదండి అత్తయ్య. రా. పదండి. ఏమిటే ఇంకా కాలేదా? అవతల మగపిల్లి వాళ్ళు వచ్చే టైం అయింది, త్వరగా కానివ్వు. అయిపోయిందండి. ఆ, నాన్నా, నేను ఎలా ఉన్నాను? కోటీశ్వరులింటి కోడలు పిల్లలా ఉన్నావమ్మా. ఏడుకొండలు, 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 ఏడుకొండలు. ఏంటి పేరయ్య, ఎంత మా గురించి తెలిస్తే మాత్రం పేరు పెట్టి పిలుస్తావా? మా వియంకుల ముందు కూడా ఇలాగే పిలిచేవు. మా గురించి తెలిసిపోతుంది, కాస్త జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాల్సింది నేను కాదు, మీరు. మావా కోడళ్ళిద్దరూ లాయర్లు. ఏ చిన్న పొరపాటు చేసినా మీ బండారం బయటికి లాగేస్తారు. ఆ తర్వాత అందరికీ డొక్క చెరగడం ఖాయం. యు డోంట్ వరీ అంకుల్, మేం మేనేజ్ చేస్తాంగా. చింపిరి జుట్టు వేసుకుని వచ్చి షాంపూ ఎక్కడా అని అడిగినట్ట వాళ్ల ముందు ఎంత తక్కువ నోరు తెరిస్తే అంత మంచిది. లేదంటే నిజాలన్నీ బయటకు వస్తాయి. అదిగో వాళ్ళు వచ్చేస్తున్నారు. అమ్మా, నువ్వు లోపలికెళ్ళు, మీరు నాతో రండి. ఆ, దా. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం సార్. ఆయనేంటి వాచ్మెన్ లా సెల్యూట్ చేస్తున్నారు? ఆ సెల్యూట్ కాదండి, ఆయన ఆర్మీలో జవాన్గా పనిచేస్తున్నారు. ఆ అలవాటు పోలేదంతే. ఓ, మీరు ఆర్మీ మేజరా? అవును బావగారు, మేజర్ ఏడుకొండలంటే సైన్యం అంతటికి షేక్. అయ్యయ్యో, అయ్యయ్యో, ఈవిడేంటి పని మనిషిలా చీపురు పట్టుకొని ఉడుస్తుంది? అంటే ఆవిడికి శుభ్రత పరిశుభ్రత అంటే చాలా ఇష్టం. ఇల్లు పరిశుభ్రంగా ఉంటే దేశం పరిశుభ్రంగా ఉంటుందనుకునే గొప్ప దేశభక్తురాలు. అవును వదిన గారు. స్వచ్ఛ భారత్ ప్రోగ్రాము నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను. బావగారు రండి, ఇంట్లోకి వెళ్దాం. రండి అల్లుడు గారు, రండి రండి. రండి.
వీళ్ళ మీద నాకేదో డౌట్గా ఉందండి. నాకు కూడా అలాగే అనిపిస్తుందండి. ఏంటో మీ డౌట్లు? ఈ ఇంటిని నేను ఎప్పుడో చూసాను అత్తయ్య. ఎప్పుడు చూసావమ్మా? ఆ, ఎప్పుడు అనేది సరిగ్గా గుర్తుకు రావట్లేదు కానీ ఇక్కడికి నేను ఒకసారి వచ్చినట్టు అనిపిస్తోంది.